నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నగరంలో రామ్మూర్తి నగర్ క్యాంప్ కార్యాలయం నుండి కుటుంబ సభ్యులతో కలిసి నిరాడంబరంగా నామినేషన్ కేంద్రానికి విచ్చేసిన ఆయన నెల్లూరు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. తాను పుట్టిన నెల్లూరు గడ్డపై పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని, అంతటి భాగ్యాన్ని కలిగించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంతో మందిని దీవించి లోక్సభకు పంపిన నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు తనను కూడా దీవిస్తారని, నిన్న మొన్నటి వరకు పార్లమెంటు నేతగా రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించిన తాను నూతన హోదాతో లోక్సభ సభ్యునిగా పార్లమెంటులో అడుగు పెడతానని ఆశాభావం వ్యక్తం చేశారు. Only 10. రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నామినేషన్ పేపర్సు నెల్లూరు పార్లమెంటు లోక్సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఫైల్ చేయడం జరిగింది. ఇది జీవితంలో నా యొక్క జీవితంలో ఎన్నటికీ మరువలేనటువంటి దినంగా నేను భావిస్తూ ఉన్నాను. పుట్టి పెరిగినటువంటి నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో జీవితాంతం గుర్తుండిపోయే ఈ యొక్క ఈవెంట్ని గొప్ప సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. నెల్లూరు నేల తల్లి రుణం తీర్చుకునేటటువంటి భాగ్యం నాకు కల్పించినందుకు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, శ్రీమతి భారతిరెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలతో ఆరంభమైనటువంటి నెల్లూరు పార్లమెంటు గడిచిన 72 సంవత్సరాల్లో ఎంతోమంది మహనీయులు, 10 మంది మహనీయులు